వెల్కమ్ బ్యాక్ టు ప్రసు కిచెన్. నేను ఇవాళ చక్రాంతం ఆకు పప్పుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనము చక్రాంతం ఆకుని 2 సార్లు శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ ఆకుని మనము కొన్ని ఏరియాలలో సిల్క్ బాజీ, బాదువా అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనము ఒక పప్పు కుక్కర్లో ఒక చిన్న గ్లాసు కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పుని మనము 2 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మామూలుగా పొలంలో పండిన కందిపప్పుని తీసుకున్నానండి. మీరు బయట స్టోర్లో కూడా తీసుకోవచ్చు. 1 గ్లాసు కందిపప్పుకి 5 గ్లాసుల వాటర్ని తీసుకుంటే కరెక్ట్ కొలత సరిపోతుంది. పప్పులో 1 టీ స్పూన్ పసుపుని, 6 పచ్చిమిర్చి ముక్కలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఆనియన్ని వేసుకోవాలి. 2 టమోటాస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెము చింతపండుని వేసుకోవాలి. చక్రాంతం ఆకుని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా పప్పు కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేయాలండి. ఇప్పుడు కల్లుప్పుని వేసుకొని స్మాష్ చేసుకోవడమే. ఇక్కడ నేను ఉప్పు వేసేది క్లిప్ మిస్ అయిందండి, సారీ. తర్వాత పోపు కోసము ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 1.5 స్పూను ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. ఇప్పుడు మనము వెల్లుల్లి వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోపుని బాగా కలిపి అదే గిన్నెలోకి వేడి పప్పుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.